దైవజనులు ప్రవీణ్ ప్రగడాల మృతిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని పలువురు క్రైస్తవ సోదరులు డిమాండ్ చేశారు. ప్రవీణ్ ప్రగడాల అకాల మృతికి చింతిస్తూ ఒంగోలు పట్టణం నందు క్రైస్తవ సోదరీమణులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో క్లవ్పేట క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ ఆయనకు కొవ్వొత్తులతో ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ గూడూరి ప్రశాంత్ మాట్లాడుతూ దైవజనులు ప్రవీణ్ ప్రగడాల దేవుడు తనకు అప్పగించిన పనిని పూర్తి చేసి మంచి కీర్తిని పొందారన్నారు. కార్యదర్శి డాక్టర్ గుర్రాల రాజవేములు మాట్లాడుతూ దైవజనులు ప్రవీణ్ ప్రగడాల అంతిమయాత్ర తీరు ఒక మాజీ ముఖ్యమంత్రి అంతిమయాత్రతో సమానంగా జరిగిందని, రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ భారతదేశం ప్రపంచమంతా ఆయన క్రైస్తవ విశ్వాస జీవితం గురించి తెలుసుకున్నారని అన్నారు. ప్రతి క్రైస్తవుడు అతని జీవితాన్ని మాదిరిగా ఉంచుకుని ముందుకు నడవాలంటూ కోరారు. ఆయన మృతిపై సమగ్ర విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం విచారణాధికారిని నియమించడం జరిగింది అన్నారు. నిష్పక్షపాతమైన విచారణ జరిపించి ప్రవీణ్ ప్రగడాల కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ కేఆర్జీ పాల్, టి జైజీత్ బాబు, శుభాకర్, తేళ్ల ప్రేమచంద్రరావు, ఎద్దు శశికాంత్, గంగవరపు సందీప్, గంగవరపు సందీర్, పట్ర ఐజాక్ తదితరులు పాల్గొన్నారు. మరి 24 మార్చి 2025 తారీఖున ప్రపంచ ప్రఖ్యాత ప్రసంగికులు, సువార్థికులు, మరి అంతర్జాతీయంగా ఎన్నో డిబేట్లో పాల్గొంటూ క్రైస్తవ్యం గురించి అలాగే క్రీస్తు ప్రేమను గురించి బాహాటముగా, ధైర్యముగా, బహిరంగముగా అందరి ఎదుట సాక్ష్యం చెప్తూ అనేకులకి మరి వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలన్నింటినీ కూడా మరి పరిష్కరిస్తూ క్రైస్తవ మార్గం గురించి విశ్లేషణాత్మకంగా ఎన్నో ప్రసంగాలు చేసినటువంటి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి మరి రోడ్డు ప్రమాదంలో మరణించారని వార్తలు మరి తెలుగు రాష్ట్రాలు అలాగే దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా గమనించున్నారు. అయితే ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసి అలాగే సామాన్య తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి పౌరునికి కూడా ఒక అనుమానం ఉంది. మరి అది సహజ యాక్సిడెంటా లేకపోతే ఏదన్నా మరి హత్యా ప్రయత్నం ఏదన్నా జరిగి ఆయన మీద ఏదన్నా ఒక తీవ్రమైనటువంటి చర్య జరిగి ఆయన చనిపోయాడా అనే అనుమానాలు మనం ఈ 2 రోజులుగా అనేకమైనటువంటి టీవీ ఛానల్స్లో వాటిలో చూస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం కూడా వెంటనే స్పందించలేదని కొంతమంది కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఈరోజు క్లవ్పేట క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ ఎల్డర్స్ అందరూ అలాగే ఎగ్జిక్యూటివ్ కార్యవర్గము అలాగే మెంబర్స్ అందరూ కూడా గ్యాదర్ అయ్యి ఆయన యొక్క ఆకస్మిక మృతి పట్ల శ్రద్ధాంజలి ఘటించాలని, దానితో పాటు వాళ్ళ కుటుంబానికి ఆదరణ కలిగించాలని, మరి పెద్దలందరూ కూడా ప్రార్థనల ద్వారా మరి ఆ కుటుంబాన్ని బలపరచాలని ఒక ఆలోచన చేసి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. చాలా దుర్ఘటన లౌకిక భారతదేశంలో. ఎందుకంటే పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల గారి మరణాన్ని చూసాం. అది ఎంత మాత్రం అనుమానాస్పదమైన మరణమైనా కానీ దాని వెనుకున్నటువంటి నిజాలు ఏంటో నిగ్గు తేల్చాల్సినటువంటి బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. క్రైస్తవ్యం అనేది ఇది రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు. ఇది లౌకిక సెక్యులర్ కంట్రీ. ఇది సెక్యులర్ కంట్రీలో ప్రతి ఒక్క మత స్వేచ్ఛ ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది. ఏదైనా కానీ చర్చించుకొని నిర్ణయాలు తీసుకోవాలి, కానీ ఛాలెంజ్ చేసుకొని ప్రాణాలు తీసుకోవడం కాదు చేయాల్సినటువంటి పని. క్రైస్తవులందరూ అహింసావాదులు అని అనుకుంటే పొరపాటు. మాలాంటి తొందరపాటు కలిగిన వాడు కూడా ఉంటారు. కానీ మా క్రైస్తవం ఏం చెప్తుంటే హింసకు వ్యతిరేకంగా అహింసను ప్రోత్సహించేది క్రైస్తవం. సోదరభావం కలిగి ఉండమని చెప్తుంది. చూసాం ఆ రోజు గ్రాహం స్టెయిన్స్ గారిని వారి 2 పిల్లల్ని కాల్ చేసిన రోజు కూడా ఒరిస్సాలో వాళ్ళ భార్య ఏ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది చూసాం. క్షమించాను హంతకులని చెప్పింది. ఈరోజు ప్రవీణ్ ప్రగడాల గారి భార్యామణి కూడా ఏం చెప్పారో మనం చూసాం. దేవుడే చూసుకుంటాడు. నేను కానీ మీరు కానీ ఎవరైనా కక్షపూరితంగా వ్యవహరించవద్దు. తగిన శిక్ష ఏదైనా ఉంటే అది దేవుని ఉగ్ర రూపానికి బలవుతారు. అంటే దేవుడు ఉగ్ర రూపిని కాదు. చేసినటువంటి తప్పుకి ప్రాయశ్చిత్తం తప్పకుండా ఉంటుంది. మేము మనుషులుగా మాలో కూడా ఆక్రోశం ఉంటుంది, ఆవేదన ఉంటుంది. మేము కూడా అన్ని మతాలకు, ఇది హిందూ దేశం కాదు, ఇది లౌకిక దేశం. ఇది అన్ని మతాలకి ప్రచారం చేసుకునే హక్కు ఉంది. అన్ని మతాలు కూడా స్వేచ్ఛగా వారి భావాల్ని వ్యక్తీకరించవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. క్రైస్తవం అనేది క్రీస్తుని అనుసరించడం మాత్రమే, అదొక మార్గం అని అందరికీ తెలుసు.
ఇది హత్య లేకపోతే యాక్సిడెంట్ అనేది పక్కన పెడితే మరణం అనేది అందరికీ చెందుతుంది. కానీ ప్రవీణ్ పగడాల గారు ఆయన ఇంతవరకు ఏ రోజైతే చనిపోయారో ఆ రోజు వరకు కూడా సేవలో కొనసాగుతూ ఉన్నారు. ఇంకా మేము స్త్రీలుగా మేమేం చెప్పాలనుకుంటామంటే ఈరోజు వారి భార్యమణి గారు చెప్తూ ఎవరైతే కక్షపూరితంగా కాదు ప్రతి ఒక్కరిని క్షమించాలని చెప్తున్నారు. సో మేమందరం కూడా అదే స్టాండ్ తీసుకుంటున్నాము. మేమందరం కూడా ప్రార్థన చేస్తాము, వారి కుటుంబానికి కండోలెన్సెస్ మేము తెలియజేస్తున్నాము. అది మాత్రమే కాదు, మేము స్త్రీలుగా అలాంటి ఒక భావం కలిగి క్షమించగలిగే ఆ హృదయం కలిగి మేము కూడా క్రీస్తు మార్గం అనుసరిస్తూ ఆ సేవా భారాన్ని మేము కూడా కొనసాగిస్తామని మేము చెప్తున్నాము. వచ్చేసిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాము. మరి పగడాల ప్రవీణ్ గారి మృతి విషయము దేశమంతటా కూడా సంచలనంగా ఉంది. మరి వారి సతీమణి కూడా మాట్లాడారు. మరి ఇదే మాట మరి గ్లాడిస్ గారు కూడా చెప్పారు, వారు ఏం చేశారో కూడా క్షమిస్తున్నానని. క్రైస్తవ్యంలో మొట్టమొదటిది క్షమాపణ, కానీ దేవుడు మాత్రము వారిని క్షమించడు. ఎందుకంటే మరి అది ఏమైంది కూడా కరెక్ట్గా తెలియదు కాబట్టి మేము క్రైస్తవ్యంగా దాన్ని మేము అది హత్య అయితే మాత్రం దాన్ని మేము ఖండిస్తున్నాము. యాక్సిడెంట్ అయితే మాత్రం మరి దేవుడు వారిని సంతోషంగా వారి కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ.